నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 83. ఇంకా కథలోకి వెళ్తే, కార్వాన్ ఆగింది. రా చూడగానే షాక్ అవ్వకంటూ రిషి కిందకి దిగి కృతి నడుము పట్టుకుని కిందకి దింపాడు. టట్టడాయ్ అంటూ చూపించాడు రిషి. కృతి అది చూసి మా ఇంటికా అంటూ నోరు తెరిచింది. మీ ఇంటికే. వద్దు రిషి ప్లీజ్. ఏ? మా డాడీ మళ్ళీ నిన్ను ఏదో ఒకటి అంటారు, నాకు బాధేస్తుంది. నేను చాలా సంవత్సరాల తర్వాత హ్యాపీగా ఉన్నా, అది చెడిపోవడం నాకు ఇష్టం లేదండి. ఆయన ఏమైనా అన్ని నేను చూసుకుంటాను పద అంటూ లాక్కెళ్ళాడు. నీ మాట నీదే. వద్దు రిషి వద్దు. ఏహే ఇంకెన్నాళ్ళు మీ నాన్నకు భయపడతావు, సిగ్గులేదు అనగానే కృతి ఏం మాట్లాడలేదు. అప్పటికే మనోడు కారిడార్ దాటి హాల్లోకి లెగ్గెట్టేశాడు. అది చూసిన శ్రావణి ఆగండి అల్లుడు గారు అనగానే టక్కున ఆగాడు. అప్పుడే కిషోర్ పైనుండి కిందకొచ్చి రిషిని చూసి నువ్వేంటిక్కడ అని అరిచాడు. ఇంతలో సుప్రజ హారతి తీసుకొచ్చింది. అది చూసిన కృతి షాక్. ఏం జరుగుతోంది, వీళ్ళకెలా తెలుసు అనుకుంది. పెద్దోడా ఏంటి హారతి? వాడికా అంటూ కిషోర్ ఇంకేదో అనబోతుంటే మీరు కొంచెం తట్టుకోండి, అసలే నా అల్లుడు మొదటిసారి వచ్చాడంటూ కొంచెం దూరంగా ఉన్న కృతితో ఏంటే అంత దూరంగా ఉన్నావు, వచ్చి మీ ఆయన పక్క నుంచో అనగానే కృతి కామ్గా వచ్చి నుంచుంది. శ్రావణి ఇద్దరికి హారతిచ్చి ఎర్రనీళ్ళు దిష్టి తీసింది. దూరంగా ఉన్నామమ్మా. శ్రావి మళ్ళీ తీయవే, ప్రతి వెధవాయి కన్ను నా మనవడి మీదే అనగానే కిషోర్కి ఎక్కడో తగిలింది. రిషి కృతి చేయి పట్టుకుని లోపలికి రాబోతుంటే మరిది గారు పేర్లు చెప్పి రావాలంది సుప్రజ. నేను నా భార్య సుకృతి వచ్చామన్నాడు రిషి. సుప్రజ కృతితో చెల్లి నువ్వు చెప్పు అనగానే కృతి భయంగా కిషోర్ వైపు చూసింది. రిషి కృతి చేతిని మృదువుగా నొక్కాడు. కృతి చూపు తిప్పి రిషిని చూసింది. చెప్పు పాపం వాళ్ళంతా అడుగుతుంటే అన్నాడు రిషి. దాంతో కృతి సిగ్గుపడుతూ నేను మా ఆయన రిష్విక్ వచ్చామంది. ఇప్పుడు రండి అని సుప్రజ అనగానే ఇద్దరు లోపలికి వచ్చారు. కిషోర్ కోపంగా కృతి చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. రిషి ఆ చేయి తీసి మావయ్య గారు మీరేం కుట్ర, అదే ఏం మాట్లాడాలన్నా ఇక్కడే మాట్లాడండి అన్నాడు. చిన్నోడా ఏంటిది వీడు అని కిషోర్ అంటుండగా డాడీ తన నా భర్త, మీరు ఎలా పడితే అలా అనకండి ప్లీజ్ అంది. దాంతో కిషోర్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కృతి వెళ్ళిపోతుంటే చెల్లి డాడీ సంగతి తెలిసిందే కదా, రిషి అంటే ఆయనకు పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చే వరకు మనమేం చేయలేము అంది సుప్రజ. అయ్యో అల్లుడు గారు నుంచునే ఉన్నారు, ప్లీజ్ కూర్చోండి అని శ్రావణి అనగానే అబ్బా ఈ అల్లుడు అంటే ఏంటో వినడానికి బాగుంది కానీ ఈ గారు తీసేయండి చెప్తాను అన్నాడు రిషి. అది విన్నామమ్మా, అది నా మనవడంటే అంటూ కృతితో ఏమే కృతులు అలా నుంచుని చూస్తావేంటి, వెళ్ళు మీ ఆయన ఏం తింటాడో మాకు తెలియదు కదా, వెళ్ళి రాత్రికి మంచి విందు భోజనం రెడీ చేయండి. అమ్మమ్మ ఒకప్పుడు తినేవాడిని, ఇప్పుడు తింటే ఇంకేం లేదు, 2 రోజులు జిమ్లోనే ఉండాలి అన్నాడు రిషి. మీరు ఇంకేం చెప్పొద్దు అల్లుడు, మొదటిసారిగా వచ్చారు, మేము ఏది పెట్టినా తినాలి అంతే అంటూ కృతి చేయి పట్టుకుని కిచెన్లోకి వెళ్ళింది శ్రావణి. సుప్రజ అక్కడే కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటే ఇది ఉందంటే వంట రాదు, కనీసం కాఫీ పెట్టడం కూడా రాదు దీనికి అందమ్మమ్మ. ఆ మాట విన్న రిషి అవన్నీ వినయ్ చేత చేయిద్దాం ఏమంటావు సుప్రజ అన్నాడు. వినయ్ చాలా ఫీల్ అయ్యాడు రిషి అంది సుప్రజ. అబ్బా మరి నేను 4 సంవత్సరాలు ఫీల్ అయ్యాను, మరి దానికి ఏమంటావు అని అడిగాడు. ఇదిగో హీరో, అది నువ్వు మీ ఆవిడ చూసుకోవాలి, వినయ్ మెసేజ్ చూడు అని ఫోన్ ఇవ్వబోతుంటే ఏముంటుంది సుపు మై బేబీ వాట్ హ్యాపెండ్, నా మీద కోపం దేనికి, ప్లీజ్ బేబీ ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, లవ్ యూ సో మచ్ ఇంతేనా అన్నాడు రిషి. అది విన్న సుప్రజ అబ్బో ఇంత కరెక్ట్గా ఎలా చెప్పావు అని అడిగింది. ఎక్స్పీరియన్స్, 6 రోజుల్లో మీ చెల్లి అలిగితే ఇలాగే ఇచ్చేవాడిని అన్నాడు రిషి. మరి అప్పుడు మా చెల్లి ఏమని రిప్లై ఇచ్చేది అని అడిగింది. చెప్పేస్తారు మరి, మా లవ్ స్టోరీని కాపీ కొట్టేద్దామని వెళ్ళబోయ్ అన్నాడు రిషి. అదేంటి అలా అంటావు, అసలు మీ పెళ్లి చేసిందే నేను.
మీ ఇద్దరు విడిపోతే అందరికన్నా ఎక్కువ బాధపడ్డాననగానే, అబ్బా నువ్వెంత మొత్తుకున్నా లాభం లేదు. కానీ ఏంటంత తొందర? మా కోపిరిదడు ఏమీ కాడు. చూడు కాసేపట్లో ఫోన్ చేస్తాడు. ఏం చెప్పాలో చెప్పు అన్నాడు రిషి. ఇక్కడ కిచెన్లో శ్రావణి కృతితో, చిన్నోడా మీ ఇద్దరు ఇప్పుడు కలిసే ఉంటారు కదా అని అడిగింది కంగారుగా. ఉంటామమ్మా అంది కృతి. నన్ను క్షమించరా, రిషితో నువ్వు విడిపోయాక మిమ్మల్ని కలిపే ప్రయత్నం చేయలేదు ఏనాడు. అదెంత పెద్ద తప్పు అర్థమైంది. అందుకే నేనే రిషికి కాల్ చేసి రమ్మన్నాను అంది శ్రావణి. కృతి నమ్మలేదు. ఇదంతా నా మొగుడు ప్లాన్ అని తెలుసు అందరి మనసులో అనుకుని పైకి మాత్రం, అమ్మా క్షమించు లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు, తప్పు నాది కూడా ఉంది కదా, నేనే తను వద్దనుకున్నాను, అప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు అని అడిగింది. అయితే మీ మధ్య అన్ని సమస్యలు తీరినట్టేనా అని అడిగింది శ్రావణి. దాదాపుగా అని నవ్వింది కృతి. సరే రిషి ఇష్టంగా ఏం తింటాడు అని అడిగింది. ఆయనకి సీ ఫుడ్ ఇష్టమమ్మా, ఫిష్ అండ్ ఫ్రాన్స్ తెప్పించు, మన పిఆర్ నగర్ బ్రాంచ్కి కాల్ చేయి, నీకు తెలుసుగా అంది. మరి స్వీట్ అని అడిగింది శ్రావణి. రసమలై అని బాసుంది, అవి నేను చేస్తానంది కృతి. సరే ఇక నేను వంట పనిలో ఉంటానంది శ్రావణి. సరేమా నేను ఇప్పుడే వస్తానని హాల్లోకి వెళ్ళింది కృతి. సుప్రజ రిషి అమ్మమ్మ ఓ తెగ నవ్వుకుంటూ ఉంటే, రిషి ఒకసారి వస్తావా అని పిలిచింది కృతి. అది చూసిన సుప్రజ మొదలైంది, హీరో వెళ్ళు మీ ఆవిడ పిలుస్తోందంది. నన్నేమైనా అను, నా చిన్ను ననకంటూ కృతి దగ్గరికి వెళ్ళాడు రిషి. కృతి తను చేయి పట్టుకుని తన రూమ్లోకి తీసుకెళ్ళింది. డోర్ వేసి కొంగు తీసి దోపి గాజులు వెనక్కి నెట్టి రిషి కాలర్ పట్టుకుని బెడ్ మీద తోయేసింది. తనొచ్చి రిషి మీద పడి, ఏంట్రా నువ్వు నీ ప్లాన్లు, బయటికి తీసుకెళ్తా అంటే ఇంకా ఏదో సర్ప్రైజ్ అనుకున్నాను, మా ఇంటికే తెస్తావా అని బొగ్గలాగింది. రిషి కృతి నడుము చుట్టూ చేతులు వేసి, నేనేం ప్లాన్ వేయలేదు, మీ అమ్మే రమ్మన్నారు అన్నాడు రిషి. నాకెందుకు చెప్పలేదు అని బుగ్గ మీద ఫట్మాన్ ఒక్కటిచ్చింది. అబ్బా ఏమైంది ఎలా బిహేవ్ చేస్తున్నావు అని అడిగాడు. మరి ఇంకెలా చేయాలి చెప్పు. రిషి నేనంటే ఎంత ప్రేమ, నా మనసును భలే అర్థం చేసుకున్నావు అంటూ హగ్గివ్వాలా అంటూ జుట్టు పీకింది. అంతేనే స్థానబలం, నీ పుట్టిల్లనే కదా ఓ తెగ రెచ్చిపోతున్నావు అంటూ నడుము చెక్కల కింద పెట్టాడు. హే అంటూ లేవబోయింది కృతి. ఎక్కడికి వెళ్తావు అంటూ తను రివర్స్ చేసి లాక్ చేసి లిప్స్ అందుకున్నాడు. కృతి తోస్తున్నా కూడా వదలడం లేదు. కొంతసేపటి తర్వాత వదిలి పైకి లేచాడు. నువ్వు నీ తొక్కల బిల్డప్ చూసి ఇంకేదో అనుకుని తెగ మురిసిపోయాను, మా ఇంటికే తీసుకొచ్చి పో అంటూ తను లేచి వెళ్ళబోయింది. రిషి తను లాక్కుని కళ్ళలోకి చూస్తూ, నిజం చెప్పు బుడ్డోడా నీకు నచ్చలేదా అని అడిగాడు. అస్సలా అంది కృతి. సారీరా చిన్ను, ఇంకోసారి నిజంగానే ఒక అద్భుతమైన ప్లేస్ ఉంది తీసుకెళ్తానన్నాడు రిషి. నువ్వు తీసుకెళ్ళు, అద్భుతమో కాదో నేను చెప్తానంది కృతి. ఓకే అయితే మనం రాత్రికి మాత్రం మన ఇంటికి వెళ్ళిపోదామన్నాడు. కృతి చూద్దామంది. ఓయ్ ప్రాజెక్ట్ అంటూ బొగ్గ కొరికాడు. సరే పదా అంటూ రిషి చేపట్టుకుని బయటకు వచ్చింది కృతి. ఎంత పెద్ద స్టార్, మీరింట్లో మీ ఆవిడ చేపట్టుకుని నడుస్తారా హవ్వా అని వినపడి అటువైపు చూసేసరికి సూర్య. సూర్య ఎప్పుడొచ్చావు అంటూ రిషి చేయి వదిలి సూర్య దగ్గరికి వెళ్ళింది ఆనందంగా కృతి. ఇప్పుడేలే కానీ నువ్వు ఉండక్క అంటూ రిషికి షేక్ హ్యాండ్ ఇచ్చి, హాయ్ బావగారు ఎలా ఉన్నారని అడిగాడు. గుడ్ అన్నాడు రిషి. సూర్య రిషిని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు. శ్రావణి అందరికీ జ్యూసులు తీసుకొచ్చింది. సూర్య గ్లాస్ తీసుకుని రిషికి ఇచ్చాడు. కృతి సూర్య నెత్తి మీద ఒక్కటిచ్చి, ఏంట్రా నీ ఓవర్ యాక్షన్ అని అడిగింది. అదేంటక్క, ఇంటర్లో మొట్టమొదటిసారిగా ఇంటికి వస్తే మర్యాదలు చేయొద్దు అని నవ్వాడు. మరే మర్యాదలు మీ నాన్నని చూసి నేర్చుకోవాలి, నా మనవణ్ణి చూసి అలిగి పైకి వెళ్ళి కూర్చున్నాడంది అమ్మమ్మ. అవునా, మా డాడీ సంగతి తెలిసిందే కదా అంటూ రిషితో, ఐమ్ సో సారీ బావగారు అనగానే, ఎందుకు బావమత్తి అని కళ్ళెకరేశాడు రిషి. మా ఇంట్లో అందరం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు. అన్నట్లు మీకు ఒక విషయం చెప్పాలి, మా కంపెనీలో మీకు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారండి. మీ సినిమా వస్తే చాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. ఇక అమ్మాయిలైతే వాళ్ళ వాట్సాప్ ఇన్స్టా ఎఫ్బి అన్నింటిలో డీపీ మీరే.
సూర్య ఇలా మాట్లాడుతుండగా రిషి గతుక్కుమని కృతి వైపు చూశాడు. కృతి అప్పటికీ ఫుల్ జలసి, ఇంకా కోపంగా సూర్యనే చూస్తోంది. అది చూసిన సుప్రజ, రే తమ్ముడు, నువ్వు ఇంకా ఆపు, లేకపోతే అది నీ చూపులతోనే చంపేస్తుందని నవ్వింది. చచ్చాన్రా నాయన అనుకున్నాడు రిషి తన మనసులో. పెద్దక్క, నేను నిజమే కదా చెప్పాను. అయినా కృతి అక్క ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎంతోమంది డ్రీమ్ బాయ్ తన హస్బెండ్ అయినందుకు అని సూర్య అనగానే, హలో మాస్టారు, ఎంతోమంది డ్రీమ్ బాయ్ కాదు నా హస్బెండ్. ముందు నాకు భర్త అయ్యాకే హీరో అయ్యి అలా డ్రీమ్ బాయ్ అయ్యాడు. చాలా తేడా ఉంది అని కృతి అనగానే, హే ఏదైతే ఏంటి, నీకు అనసూయ ఎక్కువ అన్నాడు సూర్య. రే అనసూయ కాదురా అయ్యా, అసూయ అంటే జలసి అంది సుప్రజ. కృతి రిషిని నీ సంగతి తరువాత అని కళ్ళతో సైగ చేసి కిచెన్లోకి వెళ్ళింది. వీడేంటో నిలబుక్ చేస్తున్నాడు అనుకున్నాడు రిషి తన మనసులో. ఇంతలో సూర్య, రండి నా రూమ్లో నెక్స్ట్ తీసుకుందరని రిషి చేయి పట్టుకుని తీసుకెళ్ళాడు. ఇంతలో సుప్రజకు కాల్ వచ్చింది ఫ్రమ్ వినయ్. లేచి బయటకు వెళ్ళి లిఫ్ట్ చేసింది. ఆ వినయ్ చెప్పు అనగానే వినయ్ డల్గా, నువ్వే చెప్పాలి, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అడిగాడు. అది మనసు కొంచెం బాధగా ఉంది అని సుప్రజ అనగానే, అందుకని నన్ను బాధ పెడతావా, ఏమైంది అని అడిగాడు. ఏం లేదు వినయ్, మా చెల్లి తనకి రిషి సెట్ అవ్వడం డిసైడ్ అయింది. ఇంకా కలిసి ఉండనని మొండికేస్తోంది. అయ్యో అలా ఎలా డిసైడ్ చేస్తుంది? ఎలా అంటే, ఆ రోజు నువ్వు అన్నావుగా రిషి క్యారెక్టర్ తెలిసి మీ చెల్లె వచ్చేస్తుందని. మేబీ అదే జరగచ్చు. ఒకవేళ అదే జరిగితే వాళ్ళిద్దరికి డైవర్స్ అయిపోతే మా డాడీ మా చెల్లికి అభితో పెళ్లి చేస్తాడంది. ఏంటి అభినా? అలా ఎలా చేస్తాడు? ఆయన రిషి ఉండగా. అంటే రిషి లాంటి జెమ్ని అంత ఈజీగా ఎలా వదులుకుంటున్నాడు మీ డాడీ, అది కూడా వేస్ట్ అభితో. అంటే వినాయక్ ఇప్పుడు రిషితో కదా అవసరం, అభితో కాదుగా, అందుకే అలా మాట్లాడుతున్నాడు అనమాట. వినయ్ మాటలకు సుప్రజ, ఏమో వినయ్, మనం ఎలా జడ్జ్ చేస్తాం రిషిని అని అడిగింది. ఎందుకు చేయలేం, మనం చూసాం కదా అసలు ఎంత ప్రొఫెషనల్గా, ఎంత హ్యాండ్సమ్గా. నాకైతే చాలా నచ్చాడు అనగానే, ఎందుకు నచ్చడు, ఫండ్స్ వచ్చాయిగా అనుకుంది తన మనసులో సుప్రజ. అందుకే మా చెల్లి లైఫ్ ఒక తీరయ్యే వరకు మనం మన పెళ్ళిని పోస్ట్పోన్ చేద్దామంది సుప్రజ. అది విన్న వినాయ్, వాట్, కమ్ అగైన్ అన్నాడు. అదే మా చెల్లికి అభితో పెళ్లి జరిగాక అప్పుడు మనం చేసుకుందామంది. బేబీ ఆర్ యు మ్యాడ్, కృతికి అభితో పెళ్ళా, నేను ఒప్పుకోను అన్నాడు వినయ్. నాకు మాత్రం ఇష్టమా, మరి ఏం చేయను, మా చెల్లికి రిషి మీద కోపం తగ్గాలి కదా. నేను మాట్లాడతానన్నాడు వినయ్. ఎవరితో అని అడిగింది. నీ చెల్లితో అన్నాడు. ఏం మాట్లాడతావు అని అడిగింది. ఏమో చూద్దాం, నువ్వైతే అలా డల్ అయి నన్ను అవాయిడ్ చేయకు, ప్రాణం పోతున్నట్లుగా ఉందన్నాడు వినయ్. ఎందుకో అని అడిగింది. ఎందుకంటే నువ్వు నా ప్రాణం సుప్పు. నువ్వే ఇంత బాధపడితే పాపం రిషి 7 సంవత్సరాలు ఎంతో గాఢంగా ప్రేమించాడు మా చెల్లిని, మరి తన దూరం అయితే ఇంకెంత బాధపడ్డాడో కదా అని అడిగింది సుప్రజ. ఆ మాట వినయ్కి ఎక్కడో తగిలింది. ఎందుకంటే వినయ్ సుప్పు ప్రేమలో మునిగాడు కదా, అందుకే. సరే వినయ్, రేపు కలుద్దాం, బై అంటూ కాల్ కట్ చేసింది సుప్రజ. ఇక్కడ సూర్య రిషిని తన రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటే అక్కడ బాల్కనీలో కిషోర్ కూర్చుని ఉండడం చూసి, సూర్య నువ్వు పద నేను వస్తానంటూ కిషోర్ దగ్గరికి వెళ్ళాడు రిషి. కిషోర్ ఏదో ఆలోచిస్తూ కూర్చునున్నాడు. రిషి వెళ్ళి విసిలేశాడు. దాంతో కిషోర్ కోపంగా చూశాడు. సినిమా చూపిస్తా మామా, నీకు సినిమా చూపిస్తా మామా అనే పాటను విసులుగా వేస్తూ కిషోర్ ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. ఏంటి మామా, అల్లుడి ఇంటికి వస్తే ఏంటిలా డల్ అయ్యావు? ఓహో, నీ కూతురు మళ్ళీ ఎలా నా వల్ల పడిందా అని బుర్ర బద్దలు కొట్టేసుకుంటున్నావా? ఏం చేయను మామ, నీ చిన్న కూతురు కోసం వలేస్తే మీ ఆవిడ నీ టోటల్ ఫ్యామిలీ మొత్తం చిక్కాయి. ఇప్పుడు నేనేం చేయబోతున్నానో తెలుసా అని రిషి అంటుండగా కిషోర్ తన వైపు చిరాగ్గా చూసేసరికి, ఏమో అంకుల్, నేను ఇంకా అనుకోలేదు అన్నట్లుగా. ఏంటి అంకుల్, మీ ఇంటి మీద నా చాపర్ ల్యాండింగ్ ప్లేస్ లేదు? ఏం చేస్తాం, నాలాంటి డబ్బు లేని క్యారెక్టర్ లేని వేస్ట్ గాడిని ఏదో నా రేంజ్లో కార్వన్లో వచ్చాను అంటూ ముందు కొంగి, అన్నట్లు నీకు చెప్పాను కదా
ఇంకో 10 నెలల్లో నేను బిజీ చేస్తానని అర్థమైందా అని అడిగాడు. దాంతో కిషోర్ ఫేస్లో చిరాకు ఇంకా పెరిగింది. అది చూసిన రిషి, అబ్బా చిరాకే, మరే పైన అర్జెంటుగా నా చాపర్కి ల్యాండింగ్ అరేంజ్ చేయండి. నేను ఇంకో 10 నెలల తర్వాత ఉండేది ఇక్కడే మీతోనే. నా భార్య డెలివరీకి వస్తుంది కదా అంటూ కళ్ళార్పాడు రిషి. దాంతో కిషోర్ పైకి లేచి, అలా జరగకుండా ఏం చేయాలో నాకు బాగా తెలుసు అన్నాడు కోపంగా. అంతే, రిషి పైకి లేచి పట్మని ఎదురుగా ఉన్న చైర్ను ఒక్క తన్ను తన్నాడు. అది 2 ముక్కలైంది. అది చూసిన కిషోర్ కొంచెం భయపడ్డాడు. ఏంటి, నువ్వేం చేసినా చూస్తూ కూర్చుంటాను అనుకున్నావా? రిషిగాడు ఇక్కడ 6'2" కటౌట్ పెట్టి కొట్టానంటే కోమలకు పోతావు. ఏదో పెద్దవాడివి కదా అని మర్యాదగా మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఈసారి నేను అక్కర్లేదు, నీ ఫ్యామిలీనే. వద్దులే, అందరికీ తెలుసంటూ చూస్తున్నాడు రిషి. కిషోర్ గారికి రిషి బాగా సమాధానం చెప్పాడు కదా, మరి కొట్టండి చప్పట్లు, డైలాగ్ బాగుంది కదా. ఇంతలో సూర్య వచ్చి బావగారు రండి అనగానే రిషి నార్మల్గా, ఓకే మావయ్య గారు, టేక్ యూర్ ఓన్ టైం, తొందర ఏం లేదు అనేసి వెళ్ళిపోయాడు. దాంతో కిషోర్ కోపంగా అక్కడే కూర్చుండిపోయాడు. ఇప్పుడేముంది, ఇంకా ఉంది మనోడు అల్లరి ముందు ముందు. కీప్ లిసనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్. థ్యాంక్ యూ.